హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అంజలి గారు గౌరవరం నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనస్సు, కాలము. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ మేడం. మరి మనకింతటి అద్భుతమైన సాధనా మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలానే రోజు మాకెంతో సాధనను, జ్ఞానాన్ని నేర్పిస్తున్న తటవర్తి రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మకి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలానే ఈ జూమ్ నిర్వహిస్తున్న మాస్టర్స్కి, జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా ధన్యవాదాలండి. మరి నేను తీసుకున్న టాపిక్, మరి రాజ్యలక్ష్మి అమ్మ చెప్పిన టాపిక్ అండి. ఇది కాలము, మనసు అనే టాపిక్ తీసుకున్నానండి. అసలు కాలము అంటే భగవంతుడు అని అమ్మ చెప్పడం జరిగిందండి. కాలమే భగవంతుడు. మళ్ళా కాలాన్ని సమయంతో కూడా పోల్చవచ్చండి. కాలాన్ని సమయంతో కూడా పోల్చవచ్చు. మరి మనం ఆ కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? మరి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మరి మనం మనసు, మరి సాధనా మార్గంలో మన మనసు కూడా ఎలా మరి ప్యూరిటీ అవుతుంది అనేది కొన్ని తెలుసుకుందామండి. మరి అన్నింటికంటే గొప్పది కాలము. మరి చూడండి, ఇప్పుడు జరిగిపోయినది మళ్ళా తిరిగి ఒక్క క్షణం కూడా మళ్ళా తిరిగి మనం కోట్లు పెట్టినా కూడా కొనలేమండి. చూడండి, ఇప్పుడు 10 అయింది, గతం 9:30 అట్లా అనుకున్నాం అనుకోండి వెనకటికి. మరి దాన్ని ముందుకు తీసుకురాగలమా? నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత శ్రమ పడ్డా కూడా మరి కాలాన్ని ముందుకు తీసుకురాలేమండి. అందుకే కాలం చాలా విలువైనది. మరి కాలము సమయం రెండు ఒకటేనండి. ఇంకా మరి చాలా విలువైనవి. వాటిని మనం మరి ప్రాపంచిక మార్గంలో ఉన్నప్పుడు మరి ఎలా ఉపయోగించినా కూడా మరి దానికి లేదండి. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టిన తర్వాత, మరి సాధనా మార్గంలోకి ఈ కాలాన్ని, మరి సమయాన్ని మనం ఎంతో సద్వినియోగం చేసుకోవాలని మరి గురువుల ద్వారా తెలుసుకోవడం జరిగిందండి నా విషయంలో. మరి అందుకే కోట్లు ఇచ్చినా కొనలేనిది కాలము అని. అందుకేనంటండి యోగులు, మరి ఋషులు, మహానుభావులు మరి వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు కాలాన్ని అస్సలు దుర్వినియోగం చేయరంటండి. కాలాన్ని భగవంతుడితో సమానంగా పోల్చుకుంటూ ఒక్క నిమిషాన్ని కూడా కాలాన్ని వృధా చేయరు. ఎవరంటే మరి యోగులు, ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నేర్చుకునే వాళ్ళు, ఈ సాధనా మార్గంలోకి వచ్చిన వారు మాత్రం సమయాన్ని వృధా చేయరండి, సద్వినియోగం చేసుకుంటారంట. ఇప్పుడు మనం అందరం కూడా మరి ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దగ్గరకు వచ్చిన వాళ్ళందరం కూడా ఈ సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అండి ఇప్పుడు ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, కుటుంబంలో మరి ఏదైనా పనులుంటే చూసుకుంటూ మన ఖాళీ సమయాన్ని మన ఆత్మ ఎదుగుదలకి, అంటే మరి ఈ సద్గురు వచ్చాక అర్థమైంది అసలు మనకి సత్యం అనేది ఏంటి. నువ్వు దేహం కాదు, ఆత్మ అనేది మరి ఆ సద్గురు ద్వారా మనం తెలుసుకొని దేహ అవసరాలకు మరి ఎంతవరకు అవసరమో అవన్నీ చూసుకుంటూ, ఇక్కడ ఏమీ వదిలేయమని చెప్పలేదండి సద్గురు మనకి. మరి చెప్పారు కదా సంసారంలోనే నిర్వాణం అని. మరి ఈ దేహానికి అవసరమైన మరి కుటుంబంలో వాళ్ళు, మరి భార్య, భర్త, పిల్లలు, కుటుంబానికి ఏది అవసరమో అవి చూసుకుంటూ నీ ఖాళీ సమయాన్ని నీ ఆత్మ ఎదుగుదలకు, నువ్వెవరు, నువ్వు ఆత్మవి, నీ ఆత్మ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలి అని మరి ఈ గురువు దగ్గరకు వచ్చాకనే మరి నా విషయంలో కూడా నేను తెలుసుకోగలిగానండి. మరి అంతకుముందు ఎంతసేపటికి కాలాన్ని ఇంటి పని వరకు చేసుకునే వాళ్ళం, కథం సమయాన్ని మరి వాళ్ళతో వీళ్ళతో కబుర్లు లేదా టీవీలు చూడటం, ఇట్లా అనవసరమైన వాటికి ఉపయోగించామండి కాలాన్ని. అంటే ఎంత దుర్వినియోగం చేసినము అన్నది మరి ఈ మార్గంలోకి వచ్చాక అర్థమైందండి. కానీ ఇప్పటికీ కొంచెం అయితేనే ఉంది అటు ఇటు, కానీ దాన్ని కూడా ఇంకా సరి చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. మరి ఇప్పుడు మేము ప్రతిదీ మరి ఎవరన్నా క్లాసులు అడిగారు చెప్తున్నామంటే మరి దాన్ని ఎంతవరకు నేను ఆచరిస్తున్నాను, ఆచరించటానికేనండి ఈ క్లాసులు, అంతేగాని ఏదో గొప్ప జ్ఞానం పొందామని కాదండి. మరి ఇప్పుడు కాలాన్ని గురించి చెప్తున్నాను, నేను ఎంతవరకు దీన్ని మరి ఆచరిస్తున్నాను అనేది తెలుసుకోవటానికేనండి ఇప్పుడు ఈ క్లాసులు చెప్పటానికి ఉద్దేశం కూడా. అసలు నేను ఈ సమయాన్ని
ఎంతవరకు ఆచరిస్తున్నాను, ఆచరించాలి. ఇప్పుడు చెప్పినవంటే ఆచరించాలి. ఒక్క పాయింట్‌నైనా అనేది మరి ఇప్పుడు అర్థమవుతుందండి. అలా సద్వినియోగం చేసుకుంటారు యోగులు మాత్రం. మరి చూడండి, ప్రాపంచికంగా ప్రతి రూపాయిని గూడా ఎంతో జాగ్రత్త పడతామండి. ప్రతిదీ గూడా, ప్రతి ఒక్కళ్ళం గూడా ప్రతి రూపాయిని ఎంతో జాగ్రత్త పడతాం ప్రాపంచికంగా. కానీ ఇక్కడ గమనిస్తే మరి ఆ రూపాయి కోల్పోయినా సంపాదించుకోగలుగుతామండి మళ్ళీ ఏదో ఒకటి చేసి. కానీ కాలాన్ని మాత్రం నువ్వెంత ధనం పోసినా, కోట్లు పోసినా కూడా కాలాన్ని మాత్రం తీసుకురాలేమండి. ప్రాపంచకంలో ఏదైనా కోల్పోయినా సంపాదించుకోగలుగుతాం. కానీ ఈ కాలం అనేది మటికి పోతే తిరిగి సంపాదించుకోలేమండి. అందుకే యోగులు ప్రతి నిమిషం కూడా ఎంతో జాగ్రత్తగా సమయాన్ని ఉపయోగించుకుంటారంటండి. మనకి ఇది రియల్‌గా మన పత్రి గారు, గురువు గారిని చూస్తే అర్థమవుతుందండి. మరి పత్రి సారు లాస్ట్ మినిట్‌లో గూడా మరి లడఖ్‌కెళ్ళొచ్చారని చెప్తారు. ఆ దేహం మరి సహకరించపోయినా కూడా మరి తను ఎళ్ళవలసిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిన టికెట్ లేకపోయినా క్యాన్సిల్ అయినా కూడా నాకు అది దాన్నేదో అంటారండి. దాన్ని బుక్ చేయమన్నారంటండి. అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయినా గూడా నేనెలా అయినా గూడా యెళ్ళాల్సిందే లడఖని. ఎంతమంది ఎలా యెళ్తారు గురువుగారు మరి ఇలా ఉంది అని చెప్పినా గూడా, మరి ఆ కాలాన్ని హెలికాప్టర్ అండి సార్. హెలికాప్టర్ అని బుక్ జేయండి అని అడిగారంట సారు. అంటే చూడండి, ఆ యోగీశ్వరుడు కాబట్టి, ఆ మహానుభావుడికి అన్నీ తెలుసు కాబట్టి, మరి దేహం సహకరించకపోయినా చివరి దశలో లడఖ్‌కెళ్ళొచ్చారంటండి. మరి అంత సద్వినియోగం చేసుకున్నారంటండి కాలాన్ని. మరి వచ్చాక కొన్ని రోజులకే మరి దేహం వదలటం జరిగిందంట గురువుగారు. మరి చూడండి, ఇప్పుడు మరి రియల్‌గా చూస్తున్నాం. మరి గురువులిద్దరు దంపతులు రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మండి. మరి వాళ్ళకి ఇద్దరికీ 75, 73 ఏళ్ళు వచ్చినాయండి. అయినా కూడా వాళ్ళు శరీరానికి ఉండే బాధలు ఉంటూనే ఉంటాయి. మరి తిరుగుతా ఉన్నారండి. అసలు కాలాన్ని అస్సలు దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకున్న. అంటే ఆత్మస్థితిలోకెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఎక్కువగా కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, కాలమే భగవంతుడు. మరి తిరిగిపోయిన కాలం మనం ఎంత చేసినా రాదు అనేది మరి మన ఆత్మకి ఎంత వరకైతే సంపాదించుకోవాలనో అది సంపాదించుకోవాలని మరి ఈ గురు దంపతులను చూస్తే మరి అసలెంతో ఆశ్చర్యం అనిపిస్తుందండి. మరి మనం ఒక క్లాస్‌కెళ్ళొచ్చేసరికల్నే శరీరం అలసిపోయినట్టు సుడిబడతాం. కానీ గురు దంపతులు అసలు నెలలో 25 రోజులు తిరుగుతున్నారండి బయట. ఇప్పుడు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. ఎందుకు అంటే మరి వాళ్ళు పూర్తిగా ఆత్మస్థితిలోకెళ్ళిపోయారండి. మరి దేహాన్ని మరి దేహానికి ఉండేవి ఉంటాయి. వాటికి వాడుకుంటూ మరి ఆ దేహంతోటి మన కోసం మన ఆత్మకి ఏదైతే ఉపయోగమో దాన్ని మరి వారు ఉపయోగించుకుంటున్నారని మరి అప్పుడు పత్రి సార్‌ని చూసాము. మరిప్పుడు రియల్‌గా రాఘవరావు సార్‌ని, అమ్మను చూస్తుంటే వాళ్ళు కాలాన్ని ఎంత సద్వినియోగం చేస్తున్నారో అనేది అర్థమవుతుందండి. మరి ఈ కాలానికి గూడా 3 వ్యవస్థలున్నాయని చెప్పడం గూడా జరిగిందండి. ఇప్పుడు చూడండి, కాలము, మనసన్న ఒకటే అనుకున్నాం గానీ, మరి జ్ఞాన నవరత్నాల్లో గూడా మన గురువుగారు పత్రి సార్ అదే చెప్పడం జరిగిందండి. మరి అందరికీ తెలిసినవన్నీ ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన. చూడండి, మనం ఎంతైతే సమయాన్ని సాధనకు ఉపయోగిస్తామో, అదే మన కోసం మనం ఉపయోగించుకుందంటండి. అంటే నువ్వెంత సమయమైతే ఈ సాధనకు ఉపయోగించుకుంటావో, ఈ జ్ఞానానికి ఉపయోగించుకుంటావో, అదే ఇలువైనదని కూడా చెప్పడం జరుగుతుందండి. మరి ఎప్పుడైతే నువ్వు సమయాన్ని ఎక్కువ కేటాయించినప్పుడు మాత్రం మరి నీ మనసు గూడా శుద్ధి అవుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారండి. అందుకే మనం సమయాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు అనేది అర్థమవుతుందండి. మరి చూడండి, 3 వ్యవస్థలని చెప్పడం జరిగింది కాలానికి గూడా. భూతకాలము, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం. అంటే గడిచిపోయినది గతం ఒకటి. మరి ఇప్పుడు నడిచేది వర్తమానం ఒకటి. భవిష్యత్ కాలం ఒకటి. అంటే ఇక్కడ మనం అండి ఎంతసేపటికి గూడా మరి మార్గంలోకి రాకతలకి నా విషయంలో కూడా మరి ఏ పని చేస్తున్నా, ఏది చేస్తున్నా దేని మీద ధ్యాస ఉండేది కాదండి. మరి సార్ చెప్తారు గదా! ఏ పనైతే చేస్తున్నావో నువ్వు, ఆ పని మీద దృష్టి పెట్టటమే ధ్యానము అని కూడా చెప్తారండి ఒక రకంగా మళ్ళా. కానీ మనం అలా పెట్టేవాళ్ళం గాదు. వంట చేస్తున్నా ఎటో గతానికో, భవిష్యత్తుకో వెళ్ళిపోద్ది. మరి ఏది జేస్తున్నా గూడా గతం గాని, భవిష్యత్తు గాని. కానీ వర్తమానాన్ని గురించి అసలు ఆలోచించమండి. ఆ చేసే పని మీద దృష్టి పెట్టము. మరి నా విషయంలో అదేనండి. మరి ఎంతసేపు గతంలో జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటాము.
మరి ఏమైనా జరగడానికి జరుగుతూ ఉంటే తలుచుకొని, మరి భవిష్యత్తుని గురించి అమ్మో! నా భవిష్యత్తు ఏమైద్దో ముందు ముందని అలా భయపడుతూ ఉంటామండి. కానీ వర్తమానంలో జీవించాలని మరి గురువు దగ్గరికొచ్చాకనే మరి నా విషయంలో నేను తెలుసుకోగలిగానండి. అంటే ప్రతి నిమిషం, నెలకు, సంవత్సరానికి ఒక భూత భవిష్యత్ వర్తమానం ఉంటుంది. ప్రతి దానికి ఉంటుందండి. నెలకుంటుంది, సంవత్సరానికుంటుంది, రోజుకి ప్రతి దానికి గూడా ఈ 3 కాలాలనేవి ఉంటాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. అంటే గతము, మరి వర్తమానం, భవిష్యత్తు. ఈ 3 గూడా ప్రతిసారి ఉంటూనే ఉంటాయని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఈ క్షణం వర్తమానం. తర్వాత క్షణానికి ఆ క్షణం గతమైపోతుంది. అలాగే వచ్చే క్షణం భవిష్యత్ అవుతుంది. క్షణానికి ఉన్నాయండి కాలాలు. మనం ఏదో సంవత్సరాలు ఆ రోజులు అనుకున్నాం కానీ నెలలు అనుకున్నాం. అది కూడా కాదు. క్షణానికి ఈ 3 గూడా వర్తిస్తది అంటండి. యోగులు ఏమంటారంటే మనసు యొక్క గుణాల వల్ల కాలాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. మన మనసు గుణాన్ని బట్టే మనం కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది తెలుస్తుందండి. మరి గురువుల దగ్గరకు రాబట్టేగండి అర్థమైంది. అంతకుముందు పూర్తిగా మనస్సు ప్రభావంలో జీవించి మరి ఇందాక చెప్పుకున్నట్టు గతం, వర్తమానం, ప్రాపంచకంలో పూర్తిగా మునిగిపోయి ఈటిల్లోనే ఉన్నామండి. కానీ గురువుల దగ్గరకొచ్చాకనే మరి మనసు ప్యూరిటీ ఆయన కొందినే మన మనసుకున్న గుణాలను బట్టే మనం ఆ కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అర్థమవుతుందంటండి. మనసంటే ఏమిటి? కోరికలు, ఆలోచనలు, సంకల్పాల సముదాయమే మనసు. మనసంటే ఏదో పదార్థం కాదండి. కోరికలు, ఆలోచనల సముదాయమే మనసు. అంటే ఇప్పుడు ఏదైనా చూసినా ఇది చాలా బాగుంది, నాకుంటే బాగుండు అనుకుంటాం. కానీ అది మీకు లోపల మనస్సుగా మారుతుంది. చూడండి ఏదైనా చూసినప్పుడు అది నాకు కావాలి అనుకున్నప్పుడు లోపల అది మనస్సుగా మారుతుందంటండి. మరి ఎవరైనా ఏదైనా అంటే దాని గురించి పదే పదే తలుసుకుంటే అది కూడా మనసుగా ఏర్పడుతుందంటండి. చూడండి మరి మనం ఏదన్నా ఇప్పుడు అందుకే ప్రాపంచకంలో ఏదన్నా ఎవరన్నా ఏదన్నా అన్నా, ఏదన్నా జరిగినా, మరి ఏదైనా ఫంక్షన్‌కెళ్ళి వచ్చినా అదే మనం మరి సాధనలో కూర్చున్నప్పుడు ఇప్పుడు బాగా గమనించగలుగుతున్నామండి. మామూలు కళ్ళు తెరిసి ఉన్నప్పుడు అవేవి గుర్తుండవండి. అసలు అనుకోం గూడా. ఒక ఫంక్షన్‌కెళ్ళొచ్చినా, పార్టీకి ఎక్కడికన్నా ఎళ్ళొచ్చినా ఏదుండా. కానీ ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకున్నామో మళ్ళీ అవన్నీ గుర్తొస్తుంటాయండి. కళ్ళు తెరిసినంత సేపు రావు. కళ్ళు మూసినప్పుడు మాత్రం మళ్ళా అవి గుర్తొస్తూ ఉంటాయి. అవి ప్రతి ఒక్కళ్ళకి అనుభవమేనండి. అంటే అవి ఏం చేస్తున్నాం మనం? మననం చేస్తున్నామండి. మననం చేసి బాగా మనసు ఇంకా బలంగా తయారు చేస్తున్నాం. ఈ మననం మనం మరి అదే ఆధ్యాత్మిక విషయాలు మననం చేసుకుంటున్నామండి అసలు? చెయ్యం అసలు వాటిని. ఎంతసేపటికి బయటయ్యే మననం చేస్తూ ఉంటాం. కానీ ఆధ్యాత్మిక మట్టికి మననం చేయం. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలు మరి సాధనలో కూర్చున్నా ఒకళ్ళ సాధన కుదరకపోయినా అయి మననం చేసుకోవాలి. ఎక్కువ సాధనకే ఇంపార్టెంట్ ఇవ్వాలి. లేదా కొంచెం ఏదన్నా ఉన్నా ఒక క్లాసు మననం చేసుకోవటం ఇలాంటివి చేసుకోవాలనేది ఇప్పుడు అర్థమవుతూ ఉందండి. అలా అందుకే కాలానికి 3 దశలు ఉన్నట్టే మనసుకు కూడా 3 గుణాలు ఉన్నాయి. కాలానికి గూడా 3 గుణాలున్నాయని ఇప్పుడు చెప్పుకున్నాం. మరి ఆ భూత, భవిష్యత్, వర్తమాన కాలం. అలానే మరి మనసుకు గూడా 3 గుణాలున్నాయండి. అవేంటి? తమో గుణము, రజో గుణము, సాత్విక గుణం. మరి మనసుకు 3 గుణాలున్నాయి. ప్రకృతిలో గూడా ఈ 3 గుణాలుంటం గూడా జరిగిందంటండి. మరి అమ్మ చెప్తూ ఉంటారు. ప్రకృతిలో గూడా మరి అందుకే మనని తెల్లవారుజామున ధ్యానం చేయమనేది. అప్పుడు ప్రకృతి సాత్విక గుణంలో ఉంటుందంటండి. తెల్లవారుజామున 3-5 వరకు గూడా 7 వరకి గూడా సాత్వికంలో ఉంటుందంట అప్పుడు. మరి అందుకే యోగులు, ఋషులు, మహానుభావులు అందరూ తెల్లవారుజామున ధ్యానం అని చెప్తారు. మరి 7 నుంచి మళ్ళా సాయంత్రం వరకు గూడా మరి రజోగుణంలో ఉంటుందంటండి. ఇంగ అది అందరికి తెలిసిన విషయం. ఆ టైంలో అందరం పనులు చేసుకుంటాం. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఏది చేసేవాళ్ళు అది చేసుకుంటూ మరి ఆ గుణంలో నీది, నాది అనుకుంటా మరి సంపాదన కోసం అహంకారం, మమకారం ఈటన్నీ గూడా మరి ఈ టైంలో రజోగుణంలో ఉంటదంటండి. ప్రకృతి గూడా. అలానే మరి మళ్ళా నైట్ అయ్యేసరికల్లా తమో గుణంలోకెళ్ళిపోతాం. ఎందుకంటే నిద్రలోకెళ్ళిపోతారు గదా! ప్రతి ఒక్కళ్ళు. అది రాత్రి టైం తమో గుణం. అంటే ఈ మానవుల్లో ఏ గుణాలైతే ఉన్నాయో తమో, రజో గుణం, సాత్విక గుణం ప్రకృతిలో కూడా ఈ 3 గుణాలు ఉన్నాయని అమ్మకు చెప్పటం జరిగిందండి ఒకసారి. మరి ఈ 3 గుణాల్లో ఉన్నవారు ఎలా ఉపయోగించుకుంటారో కూడా కొంచెం
తెలుసుకుందామండి. సాత్విక గుణంలో ఉన్నవారు కాలాన్ని ఎప్పుడూ సద్వినియోగం చేస్తారు. వాళ్ళకు కాలం విలువ బాగా తెలుసు. అంటే ఇప్పుడు మనం అందరం గూడా ఈ ఈ గురువుల దగ్గరకొచ్చి మరి సాధన చేస్తున్న వాళ్ళమందరం కూడా ఇప్పుడు కొంచెం ఈ సాత్విక గుణంలో ఉన్నామని మరి నా విషయంలో నేను అనుకుంటున్నానండి. మరి సాత్విక గుణంలో ఉన్నబట్టే మరి ఈ గురువు దగ్గరకొచ్చి ఈ సాధన చేస్తూ ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాము. మరి మన ఖాళీ సమయాన్ని దీనికి ఉపయోగించుకుంటున్నామండి. ఎందుకంటే వాళ్ళకు పుట్టుక తెలుసు, మరణము తెలుసు. అందుచేత చనిపోయేలోపు నేనేమి సాధించాలో అది సాధించాలనుకుంటారంటండి. మరి గురువు చెప్పాడు గదా! మరి చావు పుట్టుకలన్నవి దేహానికే కానీ ఆత్మక మరణం అనేది లేదు అని. మరి ఈ దేహం వదిలేలోపు ఆ పరమాత్మ గురించి ఎంతైతే తెలుసుకోవాలనో అంత తెలుసుకోవాలి అని ఆ కాలాన్ని ఈళ్ళు మరి సద్వినియోగం చేసుకోగలుగుతారంటండి. మరి దీనికి పరిషత్ మహారాజా ఎగ్జాంపుల్ అండి మరి మనకి. మరి ఆయన మరణ సమయం మరి ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే పేర్లు గుర్తులేవండి నాకు. మరి ఆ మంచినీళ్ళు అడిగితే ఆయన స్పందించలేదని చనిపోయిన పాముని తన మెడలో ఏచాడంటండి. ఏసినప్పుడు ఇంక మరి ఆ ముని కొడుకు వచ్చి చూసి ఎవరు నా తండ్రి మెడలో ఈ చనిపోయిన పాముని ఏశారని మరి శపించింటండండి. వారం రోజుల్లో ఎవరైతే నా తండ్రి మెడలో ఈ పాము ఏశారో ఆ పాము కాటుకు గురి అయి చనిపోతారని. అప్పుడు ఆ విషయం పరిషత్ మహారాజుకు తెలిసి మరి నేను ఎంత పొరపాటు చేశాను అని మరి ఆ వారం రోజుల్లోనే మరి ఆత్మజ్ఞానం పొందాలి అని ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మరి ఆ వారం రోజుల్లో ఆత్మజ్ఞానం పొందటం జరిగిందంటండి ఆ పరిషత్ మహారాజు. కనీసం ఒక్క కన్ను కూడా వాల్చలేదంటండి. మంచినీళ్ళు తాగమని గురువు అన్నా కూడా మరి నేను ఆ దాహానికి ఇదయ్యే మరి అంత ఆపుకోలేక ఇంత పొరపాటు పని చేసి మరి ఇంత శాపానికి గురి అయ్యాను అని ఇంక నేను కాలాన్ని వృధా చేయకూడదని మరి ఆ వారం రోజుల్లోనే ఆయన మరణించే లోపు ఈ ఆత్మజ్ఞానాన్ని పొందటం జరిగిందంటండి. అంటే యోగులకి తెలుస్తుంది మరణ సమయం గూడా పుట్టుక, మరణం తెలుస్తుంది. అందుచేత చనిపోయేలోపు ఏమి సాధించాలో అది సాధిస్తారంటండి. అన్నింటికన్నా ఇలువైనది కాలమని యోగులకు తెలుసు. జరిగిపోయిన కాలాన్ని వర్తమానంలో తీసుకురాలేము. కాబట్టి ప్రస్తుత కాలాన్నే సద్వినియోగం చేసుకుంటారు. సాత్విక గుణం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారంటండి. మరి ఇది అర్థమవుతుంది. సత్యం ఏదో మరి గురువు ద్వారా మనం తెలుసుకున్నాం గాబట్టి, వాళ్ళు కాలాన్ని అసలు వృధా అనేదే చెయ్యరంటండి. అలానే రాజోగుణంలో ఉన్నవారు, వీరు కాలాన్ని నిర్వినియోగం చేస్తారంట. ప్రాపంచక విషయాల్లో తిరిగి, తిరిగి అజ్ఞానిగా మిగిలిపోతారంటండి. చూడండి ఇంగిక్కడ ఈళ్ళు ఈ గుణంలో ఉన్న వాళ్ళండి ఎక్కువగా ఇక నేను, నాది, నా వారు, మరి వాళ్ళ కోసం సంపాదించాలి. మరి చూడండి కుటుంబం కోసం మరి ఎన్ని పాపాలు తప్పులైన చేసి వాళ్ళని మరి సుఖపెట్టాలి అనుకుంటా ఎక్కువగా నేను, నాది, నా కుటుంబం అనుకుంటా మరి సంపాదిస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా మనం రాజకీయ నాయకుల్లో చూడగలుగుతామండి. వాళ్ళకి చూడండి ఎంతో ధనం ఉంటది. మనం అనుకుంటాం అంతుంది గదా! ఎందుకు ప్రశాంతంగా బతకొచ్చు గదా! అనుకుంటుంటాం ఒకటి. అంటే వాళ్ళు పూర్తిగా రజోగుణంలో ఉన్నారు. వాళ్ళకి అర్థం కాదు ఆ విషయం. ఎంత ఉన్నా కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలని మరి ఏయేయో ఎలక్షన్‌లప్పుడు కూడా వాగ్దానాలు జేసి మనం రాజకీయాల్లో బాగా అర్థమైద్దండి ఇది. రా ఈ రజోగుణం. మరి నాది, నాది, నేనే గెలవాలి, నేనే ఈ మరి రాష్ట్రాన్ని ఏలాలి, దేశాన్ని ఏలాలనుకుంటా ప్రతిదీ గూడా మరి ఆ గుణంలో ఉండటం వల్లే వాళ్ళ ప్రవర్తన అలా ఉంటది. ఇప్పుడు మనమేంటి ఈ గురువుగారి దగ్గరకొచ్చి ఈ మార్గంలోకొచ్చి కొద్దిగా సాత్విక గుణంలో ఉండబట్టి అనుకుంటాం. ఎందుకు అంత ఉండి ఏం జేసుకుంటారు? మరి ప్రశాంతంగా బతకొచ్చుగా అని అనుకుంటాం ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల్ని చూస్తుంటే. మరి కోట్ల కోట్ల ఆస్తులుంటాయి, ప్యాలెస్‌లుంటాయి. మరి సార్ చెప్తారు గదా! ఎన్ని ప్యాలెస్‌లున్నా, ఎన్ని గదులున్నా మనం పడుకునేది ఒక గదిలో ఒక మూలనే ఉంటాం. కానీ మరి వాళ్ళకెందుకు అర్థం గావట్లేదు అంటే వాళ్ళ గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన అలా ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. చూడండి ప్రతి ఒక్కరిలో మరి ఆ పరమాత్మ శక్తే ఉంది నిమిడి. కానీ దేహాలే వేరు వేరు. కానీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ శక్తి ఒక్కటే. కానీ వాళ్ళ మనసుకు ఉన్న గుణాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అనేది చెప్పడం జరిగిందండి. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళు ఏ గుణంలో ఉన్నారో కూడా మనం గ్రహించగలగొచ్చంటండి. అలా ఈళ్ళు రాజసిక గుణంలో ఉండవాళ్ళు
అలా ప్రవర్తించడం జరుగుతుంది ఉంటుందంటండి. అలానే తామస గుణం వీళ్ళు కాలాన్ని దుర్వినియోగం చేస్తారంటండి. వాళ్ళే సద్వినియోగం చేస్తారు. సద్వినియోగం అంటే మరి ఆ ఉన్న కాలాన్ని మరి వారి కుటుంబం కోసం, మరి ఈ రాష్ట్రం కోసం, పదవుల కోసం, వాటి కోసం ఆ సమయాన్ని వాళ్ళు సద్వినియోగం చేస్తారు. ఈ తామస గుణం వాళ్ళేంది, తమో గుణం వాళ్ళు పూర్తిగా ఇది దుర్వినియోగం చేస్తారంట. అంటే అసలు ఉపయోగపడకుండా చేస్తారంట. వాళ్ళు కొంచెం కుటుంబానికి ప్రజలకి కొద్దిగా ఉపయోగపడే పనులు చేస్తే ఈళ్ళసలేమి దుర్వినియోగం చేస్తారంట. కాలాన్ని పూర్తిగా వృధా చేయటం జరుగుతూ ఉంటుందంటండి. ఏ పని చేయరు. ఈళ్ళకి ఎంతసేపటికి తినటం, శారీరక సుఖాలు అనుభవించటం ఇవేనంట గాని చెప్తారుగా కానా, పేనా, సోనా అని. ఇక నిద్రపాటు. ఇది తప్ప ఇక రెండో పనులే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరండి. ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళంటండి తన సుఖం కోసం ఎదట వారిని బాధ పెట్టైనా కూడా ఈళ్ళు సుఖపడాలని చూస్తుంటారంటండి. మరి దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ప్రాపంచికంగా చూస్తే మరి ఇప్పుడు కొంచెం చూడండి ఏయన్నా మరి కూలి పనులు అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇంట్లో గడవకపోయినా గూడా భార్య గూడా ఎంతో కష్టపడి పొలం పనులు అయ్యి చేస్తుంటే, మరి ఆ భర్త వారి తాగుడు కోసం మరి భార్యని హింసించటం జరుగుతూ ఉంటుందండి. ఇవి మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు పూర్తిగా తమో గుణంలో ఉన్నారు. తన సుఖం కోసం మరి ఎదుటి వారిని గూడా బాధ పెడుతూ హింసిస్తూ ఉంటారండి. ఈళ్ళసలు ఏమీ గూడా చెయ్యరు. పూర్తిగా కాలాన్ని దుర్వినియోగం చేయటం జరుగుతూ ఉంటుందంటండి. ఎంతసేపు ఈళ్ళకి బద్ధకం. ఏ పని చెయ్యరు. చెప్పాం గండి కానా పేనా సోనా. ఇది తప్ప రెండోదే ఉండదండి. వాళ్ళ సుఖమే వాళ్ళు చూసుకుంటారు. కనీసం భార్య పిల్లల సుఖం గూడా పట్టించుకోరండి వీళ్ళు. ఈ మనసుకు గుణాలు మార్చుకోవాలి అంటే, ఈ మనసుకున్న ఈ గుణాలు మార్చుకోవాలంటే, సరి అయిన ఆహారం తీసుకుంటూ ధ్యానం చేయాలండి. అప్పుడే మనసుకున్న తమో గుణం నుంచి రజోగుణంలోకి, రజోగుణంలో నుంచి సాత్విక గుణంలోకొచ్చి కాలాన్ని సద్వినియోగం చేయటానికి అవకాశం అనేది ఉంటుందంటండి. చూడండి మరి గుణాలను బట్టే మనిషి ప్రవర్తన అనేది ఉంటుంది. అంటే ఏది చేసినా గూడా మరి ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుందని చెప్పడం జరిగిందండి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడటం జరుగుతుంది. అందుకే పూర్తిగా మరి గురువుగారు చెప్పారు గదా! మనకి. మీరు సాధన చేసినా, చేయకపోయినా ముందు మాంసాహారాన్ని మానండి. అదే పెద్ద పాపం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది అని చెప్పారు. అంటే మాంసాహారం తింటే ఎక్కువ తమో రజోగుణాల్లోనే ఉంటారండి. అందుకే గురువు మనకి ఎల్లుల్లి గూడా మానేయమని చెప్పారు. ఎందుకంటే ఎల్లుల్లిలో గూడా రజోగుణం పెంచే లక్షణాలున్నాయంటండి. మరి మనం చెప్తుంటే అంటారు దేహానికి మంచిది గదా! డాక్టర్లే చెప్తున్నారు హార్ట్‌కి మంచిదని చెప్తారు. అంటే దేహపరంగా చూసే వాళ్ళకది ఏమో గానండి. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక మనందరికీ ఆత్మపరంగా చూసుకుంటే మరి సాధన చేస్తూ ఈ జ్ఞానం పొందుతున్నా గాబట్టి మనకి ఎల్లుల్లనేది చాలా ప్రమాదకరమైనదని అర్థమవుతుందండి. మరి ఆ ఎల్లుల్లి తిన్నప్పుడంట మరి రజోగుణము పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా మాంసం తినటానికి గూడా ఆ మనసు లాగిద్దని చెప్పడం జరిగిందండి. అందుకే మన ఆహారాన్ని బట్టే మనసు ఏర్పడుతుంది. ఆ మనసును బట్టే మన వ్యవహారం గూడా ఉంటుందని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలండి. మరి ఆ మనసును మరి శుద్ధి చేసుకోవాలి అంటే ఒక్కటే మార్గం అండి. శ్వాస మీద ధ్యాస పెట్టి తీవ్ర సాధన చేసినప్పుడు మాత్రమే మరి మనసు మన ఆధీనంలోకి వస్తుందండి. అలా చేసినప్పుడు అందుకే సా ఆహార నియమాలు పాటించాలి. తీవ్రంగా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలండి. మరి దీనికి ఉదాహరణ గూడా అండి ఒకటి చూద్దాం. మరి వర్షపు బిందువు వర్షం పడిద్దండి. వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీరు మరి మురికి నీటిలో పడితే మురికి అయిపోతుందండి. అదే మరి ఒక వేడిగా ఉన్న మరి ఒక పెనం మీద గాని ఎక్కడన్నా పడిందనుకోండి వేడి దాని మీద ఆవిరైపోతుంది. మరి అలానే మరి సముద్రంలో పడితే మరలా ఉప్పు నీరుగా అయిపోతుంది. మరి అదే ఒక ముత్యపు చిప్పలో పడితే ముత్యంగా అవుతుందండి. అంటే ఆ వర్షపు నీరు ఎక్కడ మరి పైనుంచి స్వచ్ఛంగానే వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ దాని గుణం మారిపోతుందింక. బురదలో పడితే బురద నీరైపోద్ది. మరి సముద్రంలో పడితే ఉప్పు నీరైపోద్ది. మరి ఇంకెక్కడన్నా వేడి ప్రదేశంలో పడితే ఆవిరైపోద్ది. అదే ముత్యంలో పడితే ముత్యం అయిపోయి దాని ఇలువ పెరుగుతుందండి. అలానే మనం కూడా మరి మనసుని ఎలా మలుచుకుంటే అలా తయారైద్దండి.
మరి మనం పైనుంచి వచ్చేటప్పుడు ప్యూర్గానే వచ్చినాం ఆత్మస్థితిలో, ఆ భగవంతుడి స్థితిలో పైనుంచి వచ్చేటప్పుడు ఆ తల్లి గర్భంలో మరి ప్యూర్గానే వచ్చిన జన్మ తీసుకోగానే ప్యూర్గానే ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఒక చిన్నంగా కుటుంబంలోకి మరి వయసు పెరిగిన కొందికి వస్తారు కానీ నెలలు దాటిన కొంది అలా వస్తూ మరి ఆహారం ద్వారా ఇక మరి ఎప్పుడైతే వస్తున్నామో ఈ ఆహారం ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చి అప్పుడు మనసు అశుద్ధం అవుతూ దేనికోసమైతే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో ఆ పర్పస్ మర్చిపోయి పూర్తిగా మనోస్థితిలో ఉంటూ ఈ కళ్ళకు కనిపించిందే ఈ కుటుంబం శాశ్వతం, ఈ ప్రపంచంలో కనిపించేవన్నీ శాశ్వతం అని వాటి వెనక పరుగెడుతున్నామండి మనం అందరం కూడా. మరి నా విషయంలో కూడా అదే జరిగిందండి. ఈ గురువు దగ్గరకు వచ్చే వరకు మరి గురువు దగ్గరకు వచ్చాకనే అర్థమైంది మరి కళ్ళకు కనిపించేవి ఏవి శాశ్వతం కాదు. మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్తే శాశ్వతం. మరి ఆయనే సృష్టించిండు. ఈ సృష్టించినవి అన్నీ కూడా మరి వాటి వైపే మనసు లాగపడుతూ ఉంటుందండి. కానీ ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని మరి అనుభవిస్తూ మరి దేహావసరాలు ఉంటాయి కండి కొన్ని. మరి కూడు, గుడ్డ, తోడు, నీడ అని మరి అవసరాలకు ఆ సృష్టికర్త ఈ సృష్టిలో ఇచ్చిన వాటిని అన్నింటినీ ఉపయోగించుకుంటూ మళ్ళా నీ లోపలకు నువ్వు ప్రయాణం చేయాలి అనేది మరి గురువులు చెప్పడం జరుగుతూ ఉందండి. అల్లుడికైనా ఇలువ ఉండదండి. వాడేదో డబ్బు పంచి పెట్టినప్పుడే కొద్దిగా 10 మంది అమ్మడి తిరుగుతారండి. ఎప్పుడైతే ఇయ్యడో ముఖం సాటేస్తారండి. అది ప్రాపంచికంగా మనం అందరం చూస్తూనే ఉంటాం. కానీ ఒక యోగికి మాత్రం పిఎం అయినా, సీఎం అయినా ఎంతటోడైనా ఒక యోగిని మరి గౌరవిస్తారు, ఇలువిస్తారు. వాళ్ళ పాదాలు మొక్కి మరి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానవంతమైన మాటలను అందుకోవటానికి ప్రయత్నిస్తామండి. అందుకే యోగికి ఒక జ్ఞానికి ఎంతో ఇలువ పెరుగుతుందండి. వర్షం నీరు ఎలా అయితే అన్నిట్లో పడి ముత్యపు చెప్పలో పడ్డప్పుడు ముత్యం అయితే ఆ ముత్యానికి ఎంత ఇలువ ఉంటుందో అలానే మరి సాధన చేస్తూ జ్ఞానం పొందిన యోగులకు అంత ఇలువ ఉంటుందండి. ఇప్పుడు మన పత్రి గారికి చూడండి, మరి మనం అందరం ఎంత దాసోహం అయిపోయి ఎంత మరి ఒక సద్గురు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే మరి భూమి మీద జన్మ తీసుకుంటానికి కూడా చెప్పుకుంటున్నామండి మనం. మరి అంత గొప్ప జ్ఞానాన్ని అందించారండి మన గురువు గారు మనకి. మరి ఇప్పుడు అట్నే మరి రాఘరాజు సార్ అమ్మ అంత గొప్ప ఏ జ్ఞానం అయితే పత్రి సార్ మనకి అందించారో ఆ జ్ఞానాన్ని విపులంగా అందించడం జరుగుతుందండి. దాన్ని ఇప్పుడు మరి పత్రి సార్ ఉండంగా ఏదో సార్ వచ్చారా, వెళ్ళాము, సేకి అంటే ఇచ్చి ఆయన కాళ్ళు పిసికాము అంతవరకే చూసుకున్నామండి. మరి ఆ గురువుని పట్టుకుంటే ఎనర్జీ వస్తుంది ఇవే కానీ ఆ గురువు ఇచ్చిన జ్ఞానం ఒక్క మొక్క కూడా నా విషయంలో అయితే నేను తీసుకోలేదండి. మరి ఈ గురు దంపతుల దగ్గరకు వచ్చాకనే మరి ఆ పత్రి సారు ఏ జ్ఞానం అయితే ఇచ్చారో మరి శ్రీకృష్ణ భగవానులు వారు భగవద్గీత ద్వారా ఏ జ్ఞానమైన ఇచ్చారో అది అందుకోవటం జరుగుతూ ఉందండి. మరి చూడండి, రాముడు రావణాసురుడు ఇద్దరు ధ్యానం చేశారు. రాముడు ధ్యానం చేసి దైవంగా మారాడు. మరి రావణాసురుడు ధ్యానం చేసి రాక్షసుడిగా మారాడు. మరి ఇద్దరూ చేశారండి ధ్యానం. కానీ ఈయన రాక్షసుడిగా మారిండు, రాముడు దైవంగా ఎదిగిండు. అంటే ఇక్కడ ఏంటంటే రాముడు పుట్టే వరకు రావణాసురుడు శక్తివంతుడే. ఆ రాముడు పుట్టే వరకు కూడా రావణాసురుడు శక్తివంతుడే. చూడండి, మరి ఆ సీతాదేవిని తీసుకెళ్లాలని ఆ కోరిక ద్వారా మరి ఆయన పతనం అవటం జరిగింది రాక్షసుడిగా. మరి చూడండి, అసలు ఇక్కడ మరి అజ్ఞానం వల్లనే సీతాదేవి కూడా చూడండి మరి ఒక బంగారపు జింక అనేది ఉంటుందండి అసలు. అంటే అదంతా అలా జరగటానికే అలా చేయటం జరిగిందండి. మరి ఆమె కూడా అజ్ఞానం వల్లే మరి బంగారపు జింక అనేది ఉంటుందా అని కూడా ఆలోచించకుండా బంగారపు జింక కావాలని కోరటం ఇవన్నీ కూడా రావణాసురుణ్ణి మరి వధించడానికే జరిగిందని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుందండి. మరి ఆ రాముడు పుట్టే వరకు రావణాసురుడు శక్తివంతుడే. అందుకే వశిష్ఠులు వారు రామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టే ముందు రావణుడి సంహారానికి కూడా ముహూర్తం పెట్టారంటండి. చూడండి, ఆయన పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిండంట. మళ్ళా రావణుడిని సంహరించడానికి కూడా ఆయనే ముహూర్తం పెట్టాడంటండి. రాముడు వనవాసానికి వెళ్ళి 14 సంవత్సరాలు ధ్యానం చేశాడు. ఎందరో యోగుల దగ్గర శక్తులను పొంది విశ్వామిత్రుడి దగ్గర, అత్రి మహాముని దగ్గర అస్త్ర విద్యలు తెలుసుకున్నాడు. అలా అందరి దగ్గర ఉన్న శక్తులను పొందినప్పుడు రావణుడు జయించే శక్తి రాముడికి వచ్చింది. మరి రాముడు అంటండి వనవాసానికి పోయే మరి ఇవన్నీ నేర్చుకున్నాకనే వశిష్ఠులు వారి దగ్గర, అత్రి మహాముని దగ్గర మరి విద్యలన్నీ నేర్చుకున్నాకనే
మరి గొప్ప సాధన చేసి ఏదైనా సాధనేనండి మెయిన్ ఇక్కడ. సాధనన కూరు పనులు ధరణిలోన అని చెప్తారు కదా! ఏదైనా సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మరి రాముడు కన్నా రావణాసురుడే శక్తివంతుడని కూడా చెప్తారు. మరి ఆయన అంటారుగా ఏదో లింగాన్నే తీసుకొని వచ్చిండు అని. అంత గొప్ప శక్తివంతుడు రావణాసురుడు. కానీ మరి ఆ కోరిక వల్ల పతనం అవటం జరిగిందండి. మరి రాముడు గూడా మరి ఈ విద్యలన్నీ నేర్చుకొని ఈ 14 సంవత్సరాలు వనవాసంలో ఇవన్నీ నేర్చుకొనే రాముడు గూడా శక్తివంతుడు కావటం జరిగిందంటండి. అంటే రాముడు కూడా ఓడించేంత శక్తి రావణునికి ఉంది. రావణాసురుడిని సంహరించడం కోసం 14 సంవత్సరాలు ధ్యానం చేయవలసి వచ్చిందంటండి. మరి రాముడిని ఓడించే శక్తి రావణాసురుడికి కూడా ఉందంట. ఆయన శక్తిమంతుడనే చెప్తారు బాగా. కానీ ఆయనని ఓడించడానికి రాముడు 14 సంవత్సరాలు సాధన చేయటం జరిగిందంటండి. అంత అంత గొప్ప రావణాబ్రహ్మ కానీ ఎందుకు ఓడిపోయాడంటే దేహానికి వశమయ్యాడంటండి. ఆ దేహానికి వశమయ్యి, మనస్సుకు వశమయ్యి రా వశమైంది. అంటే ఆ మనసు వల్లనే ఆయన మరి అంత జ్ఞానాన్ని పొంది అంత చేసిన రావణాసురుడు కూడా ఆ దేహ సుఖానికి మరి బానిసయ్యి మరి ఆ సీతాదేవిని కోరుకొని మరి ఆ దేహానికి మనసు వల్ల ఆయన బానిస అవ్వటం జరిగిందండి. దీనికి మరి వశిష్ఠులు వారి కథ కూడా చెప్తారండి. మరి అంటే చూడండి, వశిష్ఠులు దేహానికి వశమై మనసుకు వశమైతే పతనం అవ్వటం జరిగిద్ది అని రావణాసురుడి కథ ద్వారా మనకు అర్థమవుతుంది. మరి రాముడు దైవంగా ఎదిగాడండి. ఎందుకంటే రాముడు ధర్మానికి ప్రతిరూపం. ఆయన మరి చూడండి, అప్పుడు తండ్రి పిలిచి తెల్లారితే పట్టాభిషేకం అన్నాడు. మరి కైకేయి పిలిచి నువ్వు వనవాసం వెళ్ళమన్నది. అంటే రెండిటిని కూడా ఆయన మరి తల్లి తండ్రి చెప్పిన మాటలను ధర్మంగా తీసుకొని మరి ధర్మం కూడా తీసుకొని ఆయన మరి వెళ్ళటం జరిగిందండి. రెండు సమస్థితిలో తీసుకున్నాడు ఆయన. ఆయన ధర్మానికి ప్రతిరూపం రాముడిని చూపిస్తారండి. అందుకే ఆయన దైవం అయ్యాడు. మనసు శుద్ధంగా ఉంచుకోవాలి. దురాలోచనలు దుర్భావనలు ఉంటే శక్తిని కోల్పోతాయి. సద్భావనలు సదాలోచనలు ఉంటే శక్తి పెరుగుతుంది. చూడండి, మనసును కూడా ఇదివరకు అనుకునేవాళ్ళం మనసు లో మరి ఏదన్నా మనసులో కూడా 4 భాగాలు ఉన్నాయని మరి గురువుల దగ్గరకు వచ్చాను తెలుసుకోగలిగిన. అసలు మానవుడు అంటే మరి ఏమనుకునేవాళ్ళం, ఈ కనిపించే దేహమే అనుకునేవాళ్ళం. అంత కూడా ఆలోచించేవాళ్ళం కాదండి. ఏదో పుట్టామా పెరిగామా పెద్దవాళ్ళం పెళ్ళిళ్ళు అయి పిల్లలు కానీ మళ్ళా అయిపోతాం. ఇదే కానీ అసలు నేను ఒక దేహాన్ని ఇది కూడా ఆలోచన ఉండేది కాదండి. అంటే మన తల్లిదండ్రులు కూడా మనకి ఏమి నేర్పలేదు. మరి ఇక్కడ ఎవరు తప్పు కాదని మన సారు వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, కనిపించే దేహమే అనుకున్నాం. ఈ కనిపించే దేహం లోపల కనిపించని ఆత్మ మనస్సు ఉంది. మనసు లోపల మళ్ళా ఆత్మ ఉంది అని గురువుల దగ్గరకు వచ్చా తెలుసుకున్నాం. మళ్ళా ఈ మనసులో కూడా 4 భాగాలు ఉన్నాయంటండి. మనసు అయితే ఈ మనసుని మరి దురాలోచనలు దుర్భావనలతో వీటితో ఉన్నప్పుడు ఈ మనసు ఏంటి అశుద్ధం అయిపోతూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే అశుద్ధం అవుతుందో బుద్ధి కూడా అశుద్ధంగానే ఉందండి. అంటే మనం చేయవలసిన పనులు కూడా కరెక్ట్‌గా చేయలేమంటండి. ప్రాపంచికంగా కూడా చేయలేమంటండి. మనసు అశుద్ధంగా ఉన్నప్పుడు మరి బుద్ధి సరి అయిన నిర్ణయాలు చేయదు. అందుకని చేయకూడని పనులు చేస్తాం, నష్టపోతూ ఉంటాం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కానీ ఎప్పుడైతే మనసు మంచి ఆలోచనలు చేస్తూ మంచిగా ఉందో మరి అందరూ బాగుండాలి. ఇవాళ ఆలోచనలు కూడా ప్రతిదీ కూడా మనం మంచిగా చేసినప్పుడంటండి ఇక్కడ బుద్ధి కూడా శుద్ధ బుద్ధి అవుతుంది. ఎప్పుడైతే మనసు శుద్ధిగా ఉందో మరి బుద్ధి కూడా శుద్ధ బుద్ధి అవుతుందంట. ఎప్పుడైతే నీకు శుద్ధ బుద్ధి అయిందో అప్పుడు మరి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మరి ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుందండి. మరి ఆ మనసు వలనే మరి అహంకారం, మమకారాలు ఇవన్నీ కూడా మనసు అశుద్ధంగా ఉన్నప్పుడు మరి అహంకారం, మమకారం ఇవన్నీ కూడా ప్రజ్వరిల్లుతూ ఉంటాయండి. నేను, నాది అనే స్వార్థము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ కూడా మనసుకున్న షడ్వర్గాలు మరి ఉంచి చేయకూడని పనులు చేస్తూ ఉంటామండి. మనసు అశుద్ధంగా. అదే మనసు గనక మరి శుద్ధంగా ఉన్నప్పుడు మరి నాది నేను మరి సత్యం చెప్పారు కదా గురువు. నువ్వు దేహం కాదు నాయన, నువ్వు ఆత్మవు, అందరూ ఆత్మస్వరూపులే. ప్రతి జీవిలో ఉన్నా కూడా ప్రాణం ఉన్న ప్రతి జీవిలో కూడా ఉన్న ఆత్మ పరమాత్మే.
అని తెలిసాక మరి ఏ జీవిని హింసించడం గాని, మరి మన తోటి వారిని బాధ పెట్టడం గాని, ఎవరిని బాధ పెట్టినా నిన్ను నువ్వు బాధ పెట్టుకున్నట్టే అని సార్ చెప్తారండి మనకి. అంటే ఎందుకంటే నువ్వు ఆత్మవు, అందరిలో ఉంది ఆ పరమాత్మే. దేహాలే వేరు వేరు. కానీ అందరిలో ఉన్న శక్తి ఒక్కటే. ఇవన్నీ తెలుసుకున్నప్పుడండి మరి ఇగ ఎవరి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలుంటాయి? ఏమీ ఉండవండి ఇక్కడ. మరి అహంకార, మమకారాలు ఇవన్నీ కూడా మరి ఈ మనసులో ఏ భాగాలైతే ఉన్నాయో, నీకెప్పుడైతే మనసు శుద్ధి అయిద్దో అప్పుడు ఆ 3 కూడా అండి, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 3 కూడా ప్యూరిటీగా అవ్వటం జరుగుతుందండి. మరి దీనికేంటి అంటే ఆహార నియమాలు, మరి స్వాత్వికమైన శాకాహారం తీసుకుంటూ, శ్వాస మీద ధ్యానం చేసినప్పుడు మాత్రమే మరి ఇది సాధ్యమైద్దండి. మరి ఇలా ఉన్నప్పుడే మనం ఏ సంకల్పాలైనా నెరవేరుతాయి. ప్రకృతి ద్వారా సహకారం అందుతుంది. నువ్వెప్పుడైతే మరి అంటారుగా లోకం కోసం నువ్వు చేస్తే లోకేశ్వరుడే నిన్ను చూసుకుంటాడు అని చెప్తారు సారు. అంటే నీ అంటే లోకేశ్వరుడే చూసుకుంటా అంటే మనకేదో ఇంత కావాలి, రావాలి అంటే అది కాదండి. నీకు ఏదైతే అవసరమో అది ఆ ప్రకృతి మాత నీ అవసరానికి నిన్ను చూసుకుంటుంది అని చెప్తారు. మరి అందుకే చూడండి ఎక్కడన్నా యోగులు మరి ఏమీ లేకుండా సాధన చేస్తున్నా గూడా మరి ఆ పరమాత్మే ఏరే వాళ్ళ రూపంలో వాళ్ళకి ఆహారం అందించటం, వాళ్ళకి ఏది అవసరమో అది అందించటం మనం అందరం గూడా మరి గమనిస్తూనే ఉంటామండి. బయటకి అక్కడ ఒక ఆశ్రమానికెళ్ళటం, వాళ్ళకి సదుపాయాలన్నీ కూడా ఆ పరమాత్మే సమకూర్చుతుడండి. మరి నువ్వు లోకం కోసం చేస్తే లోకేశ్వరుడే నిన్ను చూసుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది. చూడండి ఒక చెట్లకి ఉన్న కొమ్మలు నరికితే చిగురొస్తుంది. కానీ చెట్లకున్న ఏళ్ళను నరికితే ఆ చెట్టే చనిపోవటం జరుగుతుంది. అలాగనే మనలో దురాలోచనలు, దుర్బుద్ధులు ఇలాంటివి ఉన్నప్పుడంటండి తప్పుడు వల్ల వాటి వల్ల వేళ్ళు నరికితే చెట్టు ఎలా అయితే చనిపోతుందో, ఈ మనసులో ఉన్న ఈ ఆలోచన వల్ల, ఈటి వల్ల మనకి రోగాలు రావటం జరుగుతూ ఉంటుందంటండి. చూడండి మరి ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరకు ఎళ్ళినా గూడా వాళ్ళు చెప్తారు, మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మరి మనసు బాగలేకపోతేనే రోగాలొస్తాయని అంటే మనం ఎప్పుడైతే మనసును ప్యూరిటీగా ఉంచుకుంటామో, అప్పుడే మరి ఆ చెట్టులాగా అలా ఉండగలుగుతాం. లేపోతే మరి మనసును శుభ్రంగా ఉంచుకోనప్పుడే మనలో రోగాలనేవి రావటం జరుగుతూ ఉంటుందండి. మరి దీనికి ఎగ్జాంపుల్‌గా గూడా మరి మనం చూస్తూ ఉంటామండి. ఇప్పుడు రోడ్లమ్మట ఎంతో మంది మరి బిచ్చగాళ్ళు గాని, రోడ్లమ్మట ఉండి అడుక్కొని తినేవాళ్ళు మరి అనుకునేవాళ్ళండి కరోనా టైం అప్పుడు ఒక్కొక్కళ్ళు. మరి ఇంత ఇంత జాగ్రత్తలు తీసుకున్నా మరి ప్యాలెస్‌లో ఉండేవాళ్ళకి గూడా కరోనాలు రావటం జరిగింది. రోడ్లమ్మట ఉన్న వాళ్ళకి ఏమీ రాలేదని గూడా అనుకునేవాళ్ళండి. ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి మనసనేది పనిచేసేది గాదండి. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంది మనసు వల్లనే దేహానికి ఏ రోగం వచ్చినా మనసు వల్లనే వస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. మరి మన శరీరం ఎందుకు పనికి రాకుండా పోతుంది? ఎప్పుడైతే ఈ మనసు అశుద్ధంగా ఉందో శరీరం అనేది పనికి రాకుండా పోతుందండి. ఆలోచన విధానాన్ని బట్టే ఆరోగ్యం ఉంటుంది. మన ఆలోచన బట్టే మన ఆరోగ్యం గూడా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. మనం మనకు గతము వద్దు, భవిష్యత్తు వద్దు. వర్తమానంలో జీవించమని యోగులు ఎందుకు చెబుతారు అంటే, మనసు ప్యూరిటీగా ఉంచుకోవాలనే. మరి చూడండి గతాన్ని తలుసుకుంటే మరి దుఃఖపడుతూ ఉంటాయి. ఏమన్నా జరగని జరుగుతూ ఉంటే. అసలు సంతోషమని తలుసుకోమండి. ఒకళ్ళని గమనించితే మనకు అర్థమవుతుందిక్కడ. గతంలో ఏమైనా మంచి జరిగితే వాటిని తలుసుకొని సంతోషపడం. జరిగిన వాటిని గురించే నష్టాలు జరిగినా, ఏమైనా కష్టాలు జరిగినా వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటామండి. భవిష్యత్తు మళ్ళా ఎలా ఉంటుందో అని దాని గురించి భయపడతాం. కానీ వర్తమానంలో జీవించటం అన్నది మరి గురువుల దగ్గరకొచ్చే వరకు నా విషయంలో అయితే లేదండి. ఇప్పుడే కొంచెం కొంచెం మరి వర్తమానంలో జీవించగలుగుతున్నామండి. యోగులు మరి వర్తమానంలో జీవించినప్పుడే మనసు ప్యూరిటీగా ఉంచుకోమని చెప్తారండి. మనసు ప్యూరిటీగా ఉన్నప్పుడు మాత్రమే వర్తమానంలో జీవించగలుగుతాం. అంటే మనసులో ఏ అలజడి లేనప్పుడు ఏది విన్నా, ఏది చదివినా మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాకనే మరి బాగా చెప్తారు గదా! ఈ మార్గంలోకి రాని వాళ్ళ విషయం వేరే. మరి వచ్చి కూడా దీన్ని అశ్రద్ధ చేయవద్దని గురువుగారు రాఘరావు సార్ గారు ఎంతో హెచ్చరిస్తారండి మమ్మల్ని. రాని వాళ్ళ సంగతి వేరే విషయం. మీరు వచ్చి కూడా తెలుసుకొని ఇంకా మీరు అశ్రద్ధ చేస్తున్నారు ఈ సాధనను అని
అంటం జరుగుతుందండి. మరి సాధనను బట్టే కండి మనసు ప్యూరిటీ అయ్యేది. మరి మీరు బాగా శ్రద్ధగా ఉండాలి. ఎప్పుడైతే మీ మనసు ప్యూరిటీగా ఉందో మరి ఆ గురువు చెప్పిన జ్ఞానాన్ని మరి బుద్ధి శుద్ధంగానే ఉంటది. మనసు మంచిగా అలజడి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు, అప్పుడు ఆ గురువు చెప్పిన జ్ఞానాన్ని బుద్ధి ఎక్కువ స్వీకరించగలుగుతుంది అని గురువులు చెప్పడం జరుగుతుందండి. మరి ఏకాగ్రతగా వినాలి. ఆ ఏకాగ్రత ఏదైనా గూడా మనసు ద్వారాయేనండి. అంత అద్భుతమైన శక్తి మన మనసుకి ఉందండి. అంత అద్భుతంగా ఉంచుకోగలుగుతామండి. మనసు ఎప్పుడైతే ప్యూరిటీగా ఉంటుందో, మరి ఆ గురువు చెప్పే సాధనని హ్మ్. అవగాహన చేసుకుంటాము. మరి గ్రతగా ఇనగలుగుతాము. మన శక్తి సామర్థ్యాలను గూడా పెంచుకోగలుగుతాము అనేది ఇక్కడ అర్థమవుతుందండి. అలా ఉండాలి అంటే మళ్ళా ఏకైక మార్గం మరి ఎటు తిరిగొచ్చినా మళ్ళా శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే మనం మనసును ప్యూరిటీ చేసుకోగలుగుతామండి. ధ్యానం చేయటం మానవుడి మనసును శుద్ధి చేసుకోవాలి. ధ్యానం చేయటం వలన మనసును శుద్ధి చేసుకోవాలి. మనోశృతిలో కూడా 4 వాక్యాల ద్వారా కూడా చెప్పటం జరిగిందండి. మన మనసును శుద్ధి చేసుకోవాలంటే మరి మనోస్మృతిలో 4 వాక్యాల ద్వారా కూడా మరి మహర్షులు, మహానుభావులు మనకి చెప్పటం జరిగిందండి. మరి అదేంటి అంటే అబద్ధాలు ఆడటం వల్ల యజ్ఞఫలం పోతుంది. చూడండి, అబద్ధాలు ఆడటం వల్ల యజ్ఞఫలం పోతుంది అంట. యాగాదులు చాలా గొప్ప పుణ్యకర్మలు అని చాలా మంది చేస్తూ ఉంటారు. మరి నువ్వు ఎంత యజ్ఞం చేసినా అబద్ధాలు ఆడితే యజ్ఞఫలం పోతుంది అని మనోస్మృతిలో మనువు చెప్పటం జరిగిందంటండి. మరి చూడండి, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా కూడా మరి అబద్ధం ఆడితే ఏ ఫలితము ఉండదంటండి. చూడండి, మరి ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో చేస్తుంటారు. మళ్ళా బయటకొచ్చాక మాటల్లో అంతా కూడా పోగొట్టుకుంటామండి. యజ్ఞ ఫలం కూడా చూడండి, అబద్ధం ఆడటం. చూడండి, ఇప్పుడు మరి ఈ గురువుల దగ్గరకొచ్చాకనే అర్థమైందండి. మనం ఒక మనిషికి ఒక మాట ఇస్తామండి. టూకీగా అనేస్తాం, నోరే గదా! ఈజీగా అనేస్తాం. కానీ దాన్ని నెరవేర్చకపోయినా అన్నం గాని ఏముంది చేసేదనుకుంటామండి. కానీ ఇప్పుడు అర్థమవుతుందండి. నువ్వు ఒక మనిషికి మాట ఇచ్చావు అంటే అది పరమాత్మకి ఇచ్చినట్టేనంటండి. చూడండి, ఇక్కడ నువ్వు ఆ దేహానికి ఇచ్చినట్టు కాదు. నువ్వు ఒక మనిషికి మాట ఇచ్చావు అంటే నువ్వు అది ఆ పరమాత్మకి ఇచ్చినట్టేనంటండి. అందుకే ఆ మాటని కూడా నిలబెట్టుకోవాలని మరి ఈ మార్గంలోకి వచ్చాక అర్థం. మరి నిలబెట్టుకోలేనప్పుడు అసలు ఆ మాట కూడా చెప్పకూడదంటండి. అందుకే అబద్ధాలనేవి కూడా మనం చేసే సాధనకి మరి జ్ఞానానికి కూడా అన్ని అడ్డంకులే అనేది ఇక్కడ అర్థమవుతుందండి. మరి యజ్ఞఫలం నువ్వు ఎంత చేసినా కూడా యజ్ఞఫలం అనేది ఉండదండి. ఇప్పుడు మనం చేసేదంతా కూడా యజ్ఞమేనండి. సాధన ఇది కూడా మరి మంది అనేది యజ్ఞమే. మరి పూజలు చేసేటప్పుడు అవి యజ్ఞాలు. ఇప్పుడు మనకి సాధన చేసే వాళ్ళకి ఇది యజ్ఞం అండి. అందుకే నువ్వు ఎన్ని గొప్ప పుణ్య కార్యాలు చేసినా కూడా అబద్ధం ఆడితే మటుకి దాని ఫలితం అనేది ఉండదంటని మనువు చెప్పడం జరిగిందండి. గర్వం పెంచుకోవటం వల్ల ధ్యాన శక్తి కోల్పోతావు. చూడండి, గర్వం పెరిగితే నేను ఇంత ధ్యానం చేస్తున్నాను నాకే తెలుసు అని గర్వం పెంచుకుంటే మీ ధ్యాన శక్తి కోల్పోతారు. అందుకే ఉపనిషత్తులు కూడా అహంకారికి ఆత్మ జ్ఞానం అబ్బదు అని చెప్పడం జరిగిందండి. చూడండి, గర్వం అనేది అసలు ఈ మార్గంలో అసలే పనికి రాదంటండి గర్వం అనేది. అమ్మ చెప్తారు, నువ్వు ఎంత నేర్చుకున్నా ఈ సృష్టిలో నేర్చుకోవలసింది ఎంతో ఉంటదంటండి. చూడండి, మనం నేర్చుకుంది అసలు ఆవగింజలో అరభాగం కూడా లేదంటండి. కానీ నేర్చుకోవలసింది మేలు పర్వతం అంతా అని అమ్మ చెప్తూ ఉంటారంటండి. ఇప్పుడు చూడండి, మన కాస్తో కోస్తో ఈ గురువుల ద్వారా మరి వింటున్నామండి. చూడండి, ఇది మళ్ళా ఇనికిడి జ్ఞానమేనండి. అనుభవ జ్ఞానం అయితే నాకు రాలేదండి. ఇంకా ఇనికిడి జ్ఞానమే. ఆ గురువుల ద్వారా చెప్పేది ఇనికిడి జ్ఞానం. మరి ఈ జ్ఞానం వింటూ మళ్ళీ ఎక్కడన్నా ఇంకో దగ్గరికెళ్ళి క్లాసు వింటున్నాము అంటే ఇంకో గురువు దగ్గరికెళ్ళో లేకపోతే మన జూమ్‌లో మాస్టర్స్ దగ్గరనో ఇక్కడ ఎవరైనా ఆత్మజ్ఞానే కాండి బోధించేది. వింటున్నాము అంటే నాకు తెలుసులే అని గర్వంగా కూర్చోకూడదంటండి అక్కడ. మరి నాకు ఏమీ తెలీదు అన్నంత వినయంగా కూర్చోవాలంటండి. మరి దీనికి ఎగ్జాంపుల్‌గా కూడా ఒక న్యూస్ పేపర్‌లా కాదంటండి. ఒక తెల్లని పేపర్‌లా ఎళ్లి కూర్చోగలగాలంటండి. అలా కూర్చున్నప్పుడు మాత్రమే మరి వాళ్ళు చెప్పే దాంట్లో నీకు అవసరమైన పాయింట్ నువ్వు గ్రహించగలుగుతావండి. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటదండి. అందరూ పరమాత్మ స్వరూపులే. అందరిలో కూడా
మరి ఆ భగవంతుడి జ్ఞానం అనేది ఈ మార్గంలోకి వచ్చినోళ్ళకి మరి ఉంటదండి. మరి అందుకే అంటారు కదా! ఆత్మలో నిక్షిప్తమై ఉంటది. మనం గతంలో నేర్చుకున్న జ్ఞానం అని గురువులు చెప్తారు. అందుకే ప్రతి ఒక్కరిలో గూడా మరి ఈ జ్ఞానం ఉంది. మనం నేర్చుకోవాలండి. అంతేగాని మరి నాకే తెలుసని అహంకారం అనేది ఉండకూడదండి. ఈ మార్గంలో అస్సలు పనికి రాదండి అహంకారం. అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని చెప్తాను. వచ్చినయి గూడా ఎనక్కు తీసుకోబడుతుంటుందండి ప్రకృతి. అంటే చూడండి మనం ప్రతి క్షణము ఆ పరమాత్మ పర్యవేక్షణలోనే ఉన్నామండి. ప్రతి క్షణము మనము గమనించబడుతున్నాము. మన ఆలోచనలు గాని ఏదైనా అండి. అంతకుముందు తెలిసేది గాదు. ఏదన్నా చేస్తే ఆ! అందులో ఆలోచిత్తం గాని చేస్తామా? ఈ ఇట్లా ఆలోచిస్తున్నాం గాని అనుకునేవాళ్ళం. కానీ మన ఆలోచన గూడా ప్రతి క్షణము గమనించబడుతున్నామండి. మనలో ఉన్న పరమాత్మే మనని గమనిస్తూ ఉన్నాడు. జ్ఞానులను నిందిస్తే ఆయుక్షీణం పెరుగుతుందంటండి. చూడండి ఎవరైనా జ్ఞానులు వస్తే మరి వాళ్ళు చెప్తుంటే నీ ఇష్టమైతే ఇను లేదా మౌనంగా ఉండు ఆడ. కానీ అంతేగాని వాళ్ళని నిందించకూడదండి. వాళ్ళని నిందించితే మనకి ఆయుక్షీణం అనేది జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి మరి ఒకళ్ళు చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు మరి వాళ్ళ దగ్గర నుంచి నీకు ఏది అవసరమో అది తీసుకో. ఇప్పుడు ఒక గురువులున్నారనుకోండండి, వాళ్ళకు పర్సనల్ మనకి అనవసరం అంటండి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకి అనవసరం అండి. కానీ వాళ్ళిచ్చే జ్ఞానం మనం తీసుకోగలగాలండి. ఆ ఆత్మ జ్ఞానాన్ని వాళ్ళు చెప్పే ఆత్మ జ్ఞానం మరి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనం తీసుకోవాలండి. అంతేగాని మరి ఆయన అలా చేస్తున్నాడు, అలా ఉంటారనేది మనకసలు సంబంధమే లేదండి. ఆ గురువు దగ్గర జ్ఞానమే మనం అవసరం. మనం అదే తీసుకోవాలి. అంతేగాని మరి ఆయన అట్టుంటాడు, ఇట్ట చెబుతారు, వారికి కోపం ఎక్కువ ఇది అని అంటుంటామండి. మరి మన పత్రి సార్‌ని గూడా మరి అలా టీవీ నైనోళ్ళు విమర్శించటం జరిగిందండి. అది మనందరికీ తెలిసిన విషయమేనండి. మరి టీవీ నైన్ వాళ్ళు అంత చేసినా గూడా మన గురువు ఒక్క మాట మాట్లాడలేదండి. మరి శిష్యులు గూడా మేము చూసుకుంటాం గురువుగారు అన్నా గూడా ఎవ్వరిని గూడా మరి బయటికి రానీయలేదండి. వద్దు ప్రకృతే వాళ్ళని చూసుకుంటదని గురువు ఒక్క మాట గూడా మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండటం జరిగిందండి. మరి ఏమైంది చివరికి అది అందరికీ తెలుసు. మరి ఎప్పుడైతే ఆ గురువు గారిని పదే పదే చూపించడం జరిగిందో మరి ఆయన కార్ యాక్సిడెంట్‌లో చనిపోవటం జరిగింది. ఆ టీవీ నైన్ కూడా చాలా తర్వాత కేసుల్లో ఇరుక్కోవటం ఇవన్నీ జరిగినాయని న్యూసుల్లో మనం అందరం కూడా వినటం జరిగింది. అందుకే నీకు గురువు నచ్చనప్పుడు నువ్వు సైలెంట్‌గా ఉండు. అంతేకాని మౌనంగా ఉండు. అంతేగాని ఆ గురువుని మట్టికి దూషించటం, విమర్శించటం అనేది చేయకూడదండి. అలా చేస్తే మనకే నష్టం. క్షీణం గూడా జరుగుతుందని అమ్మ చెప్పటం జరుగుతుందండి. అలానే ధ్యానం చేసే ఇతరుల ముందు గొప్పగా చెప్పుకుంటే ధ్యాన ఫలం పోతుంది. చూడండి మనం ధ్యానం చేస్తున్నాం. గొప్పగా చెప్పుకుంటే ఈ ధ్యాన ఫలం గూడా పోతుందంట. అందుకే మరి శ్రీకృష్ణులు వారు భగవద్గీతలో కూడా చెప్పారు గదండీ! కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది గానీ కర్మ ఫలితం ఆశించటం లేదు. అంటే ఏది చేసినా గూడా బయటికి చెప్పుకోవటం అనేది ఉండకూడదంటండి ఇక్కడ. మరి అందుకే కృష్ణుడు అంట ఒకసారి మరి ఎవరో దానానికొస్తే అన్నం తింటున్నారంటండి. తింటంటే మరి ఎడం చేత్తో ఇచ్చాడంట ఎళ్లి. భార్య అడిగిందంట. కృష్ణుడు గాని కర్ణుడు. అయితే దా అన్నం తింటూ ఉంటే మరి ఎడం చేత్తో ఇచ్చాడంటండి. ఎడం చేత్తో ఇస్తే భార్య మరి భోజనం అయ్యాక కడుక్కొని ఇవ్వచ్చుగా అంటే, ఈ భోజనం అయ్యే లోపే నా మనసు మారిపోద్ది. మరి అనుకున్నప్పుడే ఇవ్వాలి అని గూడా మరి అనటం జరిగిందంటండి. అంటే చూడండి, మనం ఏదైనా దానం చేసినా ఆ దానం ఆహ్, గుప్త దానంగా ఉండాలంటండి. లేపోతే ఆ దానం చేసిన ఫలితం అనేది గూడా అక్కడ ఉండదంటండి. మరి దానం చేసి ఇతరుల ముందు నేను ఇది ఇచ్చాను, అది ఇచ్చానని ఎప్పుడు గొప్పగా చెప్పుకోకూడదు. మరి ప్రాపంచికంలో అయితే మరి ఏదన్నా ఒక్క రూ. 1000 ఇచ్చినా గూడా ఏదన్నా చేత్తంటే అక్కడ నా పేరుండాలి అని రాయించుకుంటామండి. ఇప్పుడు అందరం అది చేసొచ్చినోళ్ళమే. మరి నా పేరుండాలి అని అక్కడ మరి వాళ్ళు గూడా అంటారు. ఇన్ని వేలిస్తే మీ పేరు అక్కడ పెడతాము. ఆ పలక మీద రాస్తాము. ఈ బండ ఉంటది గండి దాని మీద రాస్తాము అని చెప్తారు. అలా మరి అంటే చూడండి కొంతమంది ఏమంటారు ప్రాపంచికంలో మరి అక్కడ రాయబట్టే గదా! మా తాత పేరు, మా తండ్రుల పేర్లు, ముత్తాతల పేర్లు అక్కడున్నయి. అక్కడ రాయబట్టే గదా! అని కొంతమంది అంటారండి. కానీ నువ్వు ఏ దానం ఇచ్చినా గూడా లోకులకు తెలవాల్సిన అవసరం లేదండి. ఆ లోకేశ్వరుడు చూస్తూనే ఉంటాడు. ఆయనెక్కడ ఆయనకు తెలుసు. ఇంకెవ్వరికీ
తెలవలసిన అవసరం లేదండి. అంత గుప్తంగా దానం కూడా చేయాలంటండి. అందుకే పూర్వం పెద్దలు ఏమన్నారంటే, దానం చేసేటప్పుడు గుప్త దానం మిన్న అనేవారంటండి. అంటే మరి అంటారు గదా! కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలవకూడదు, ఎడమ చేత్తో ఇస్తే కుడి చేతికి తెలవకూడదు అనే సామెత కూడా ఉందండి. నువ్విచ్చే దానం ఎవ్వరికీ తెలవాల్సిన అవసరం లేదండి. పబ్లిసిటీ చేసుకునే అవసరం లేదు అనేది ఇక్కడన్నారు. నువ్వు చేసింది పరమాత్మకు తెలిస్తే చాలు. 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. ఇవన్నీ తెలుసుకుంటే మనసు ఎంత శుద్ధంగా ఉంచుకోవాలో అర్థమవుతుంది. మరిప్పుడు చెప్పిన పాయింట్లన్నీ తెలుసుకుంటే మనసు ఎలా శుద్ధంగా ఉంచుకోవాలనో మరి అర్థమవుతూ ఉంటుందంటండి. అంటే చూడండి ఇప్పుడు మరి కాలమే భగవంతుడని చెప్పుకున్నాం. మరి ఆ కాలం అన్నా, మరి సమయం అన్నా ఒకటే. ఆ సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాము, దేనికోసం ఉపయోగించుకుంటున్నాము కాలాన్ననేది మరి ఈ మార్గంలోకొచ్చాకనేనండి. ఈ మరి ప్రాపంచికంగా ఉన్నప్పుడు మట్టికి కాలాన్ని మన ఇష్టం వచ్చినట్టండి వాడేసిన అవసరాలకు వాడుకున్నాం. అవసరం లేని వాటికి గూడా ఉపయోగించును. అనవసరమైన మాటలు, అనవసరమైన టీవీలు చూడటం, అనవసరమైన న్యూస్ చూడటం ఇవన్నీ చేశామండి. నేను కూడా వార్తలు బాగా చూసేదాన్నండి ఒకప్పుడు. ఇప్పుడు అవన్నీ పోయినాయండి. ఎందుకంటే ఈ గురువులు సాంగత్యంలోకొచ్చాక ఈ గురు బోధన వల్ల అవన్నీ మనకి అనవసరం అనేది ఇప్పుడు బాగా అర్థమైందండి. ఇంక అవన్నీ పోగేసుకుంటే అసలు ఈ సాధనలో నిలవలేమండి. ఉన్నయి కాసిన కూసిన వాటినే మరి సాధనలో కూర్చున్నప్పుడు పోగొట్టుకోవటానికి ఎంతో కష్టపడుతున్నాం. మరి లేనిపోనియి అన్నీ యేసుకుంటే ఎంత నష్టపోతామనేది ఇప్పుడు అసలు ఆ న్యూస్ చూడటం, టీవీలు చూడటం అన్నీ బందయిపోయి ఖాళీ సమయాన్ని మరి పని ఉన్నప్పుడు చేసుకొని ఖాళీ సమయాన్ని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకుంటూ, మరి ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ, మరి ఇలా సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ, మనకెంత తెలిస్తే అది పక్కవారికి చెప్పుకుంటూ, ఇలా సమయాన్ని మరి సద్వినియోగం చేసుకోవటం అన్నది మరి ఈ గురువుల దగ్గరకొచ్చాకనే నా విషయంలో నేను నేర్చుకోవటం జరిగిందండి. అందుకే మనం ఏది చేసినా గూడా మరి దానాలు చేసిన, ధర్మాలు, యజ్ఞాలు మరిప్పుడు మనం ఈ మార్గంలోకొచ్చాక ఈ ఆత్మకర్మలకి, పీఎంసీలకి, మరి అన్నదానాల కర్త ఇలా ఇస్తున్నా గూడా మనం ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. పరమాత్మే చూస్తుండు. ఇంక మనం ఎవరికీ చెప్పుకోవాల్సిన అవసరమే గూడా లేదండి. అందుచేత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, దుర్వినియోగం చెయ్యాలన్నా మనసే కారణము. దేనికైనా మనసే కారణమండి. మరి బంధానికైనా మనసే కారణం, మోక్షానికైనా మనసే కాని ఆ మనసుంటేనే మనం మరి ఆ భగవంతుణ్ణి గూడా తెలుసుకొని చేరుకోగలుగుతామండి. మరి 84,00,000 జీవరాశుల్లో ఎవ్వరికీ మనసనేది ఇవ్వటం జరగలేదండి. ఒక్క మానవుడికి మాత్రమే మరి ఈ మనసివ్వటం అనేది జరిగింది. ఈ మనసు ద్వారా మాత్రమే మనం ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మను చేరుకోగలుగుతాం. దేనికైనా మళ్ళా మనసుంటేనే మార్గం ఉంది అని అంటారు గదండీ! మనసుంటేనే మార్గం ఉందని. మరి మనసు లేని వాళ్ళని మానవ జన్మ తీసుకున్న వాళ్ళని గూడా మనసు లేని వాళ్ళని చూస్తుంటే, మరి వాళ్ళని పిచ్చివాళ్ళు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మనసు లేకపోవటం వల్లే వాళ్ళకి మరి ఎంత రోడ్లమ్మటున్నా గూడా వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవని మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, వాళ్ళకక్కడ మనసు పని చేయట్ల. మరి మన శరీరానికి ఏదన్నా రోగగ్రస్తం గావాలన్నా మనసే కారణం. అన్నిటికి మనసే కారణం అండి. మెయిన్ మనసే అనేది ఇక్కడ అర్థమవుతూ ఉందండి. మరి అందుచేత కాలాన్ని సద్వినియోగం చేయాలన్నా, దుర్వినియోగం చేయాలన్నా మనసే. ఈ రెండింట్లో ఏది చేస్తావన్నది నీ గుణాన్ని బట్టి ఉంటుంది. చూడండిక్కడ. ఈ రెండిట్లో ఏది చేయాలన్నా మనసును శుద్ధంగా ఉంచుకొని, మరి ప్యూరిటీగా ఉండాలన్నా నీ నీదే చాయిస్. లేదా మనసును అశుద్ధంగా ఉంచి ప్రపంచంలో తిరుగుతూ చూసిన వాటినన్నింటిని కావాలనుకుంటూ, మరి ఇలా అశుద్ధంగా ఉంచుకోవాలన్నా నీది ఏది చేయాలన్నా మరి నువ్వే కారణం అన్నిటికి అనేది ఇక్కడ అర్థమవుతుంది. చూడండి పరమాత్మ కృప వల్ల మన జీవితంలోకి ఒక సద్గురువు వచ్చినా గూడా మరి మని మన కృప మని కృషి ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగలుగుతాం. మన ప్రయత్నం అన్నది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనేది కూడా అర్థమవుతుందండి. అందుచేత కాలాన్ని సద్వినియోగం చేస్తే సాత్విక గుణంలో ఉన్నట్టు, నిర్వినియోగం చేస్తే రాజస గుణంలో అంటే రజోగుణంలో ఉండట్టు, అలా దుర్వినియోగం చేస్తే మరి తమో గుణంలో ఉన్నట్టు. తమో గుణంలో పూర్తిగా వృధా చేస్తారంటండి కాలాన్ని. రజోగుణంలో మరి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు. మరి సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు మాత్రమే మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చి
మరి తను తెలుసుకున్న సత్యాన్ని 10 మందికి చెప్పటానికి మరి ఇష్టపడతారండి. వాళ్ళ సమయాన్నైనా, మరి ధనాన్నైనా, శక్తినైనా, వాక్కునైనా, దేన్నైనా గూడా మరి తను పొందుతూ తనెవరో తను తెలుసుకొని మరి నలుగురికి ఆ జ్ఞానాన్ని పంచటానికి మరి ఉపయోగపడతారంటండి ఈ తమో గుణంలో ఉన్నవాళ్ళు. అందుకనే కాలం విలువ తెలుసుకొని మనసు శుద్ధంగా ఉంచుకుంటూ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చివరికండి ఎటు తిరిగి వచ్చినా గూడా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ మనస్సును ప్యూరిటీగా ఉంచుకుంటూ మరి కాలాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలండి. మరి ఇలా చేయాలంటే సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసు ప్యూరిటీ అయిద్దండి. మనసు ప్యూరిటీ అయినప్పుడు మాత్రమే మరి ఆ మనసులో ఉన్న కదా 3 భాగాలు బుద్ధి, చిత్తం, అహంకారం అవన్నీ కూడా మరి శుద్ధంగా ఉండి మరి అందరికీ కూడా ఆహ్, మే మనం మేలు పొందుతాము. మరి మనం తెలుసుకున్న సత్యాన్ని ఆ 10 మందికి గూడా చెప్పగలుగుతామనేది మరి అర్థమవుతుందండి. మనం ఏదైతే పొందుతున్నామో అది 10 మందికి గూడా పంచటానికి చేయగలుగుతామని అర్థమవుతుందండి. ఈ విషయాన్ని బట్టి కాలము, మనసు అనే టాపిక్‌ని బట్టి. మరి నాకింతటి గొప్పటి అవకాశాన్నిచ్చిన మరి అందరికీ ధన్యవాదాలండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అంజలి గారికి, మల్లేశ్వరి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.